హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ దీప్తి టిప్స్. సంక్రాంతి వచ్చేసింది కదండి. మరి సంక్రాంతికి ఇంటిని ఎంతో అందంగా ఉంచాలి అంటే మనం క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఒకే రోజు క్లీనింగ్ అంతా అవుతుందా? కాదు. మినిమం ఒక 5 days ఆర్ 6 days మనము రోజుకు ఒక రూమ్ లెక్క క్లీన్ చేసుకున్న ఒక 5 days పడుతుంది కదా. నేనైతే ఇంట్లో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇది డే 1 అండి. నేను ఇలా డైలీ కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, డే 1, డే 2, డే 3 అని. సో చూడండి, ఫస్ట్ మన ఇల్లు క్లీన్ చేసేటప్పుడు డస్టింగ్ అనేది చేసుకోవాలి. సో ఇది మనం నెలకు ఒక్కసారైనా చేసుకుంటే, అంటే పైన ఉన్న ఏరియాస్ కానీ కార్నర్స్ కానీ వాటి యొక్క ప్లేస్లో ఏంటి అంటే మనకి ఎక్కువగా పట్లు అనేవి పడతాయి అని అంటారు కదా మన భాషలో, డస్ట్ అనేది పడుతుంది. సో దీన్ని అంతటిని కూడా ఈ విధంగా నాకు అందేంత వరకు కూడా ఇలా డైలీ కూడా మనం డస్టింగ్ చేసుకున్నాం అనుకోండి, సో ఏమీ ఉండవు. లేదు ఒక్కసారి మీరు నెలకు ఒక్కసారి క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. ఫస్ట్ ఈ విధంగా ఇల్లు మొత్తం కూడా ప్రతి ఒక్క రూమ్ని కూడా డస్టింగ్ అనేది తప్పకుండా చేసుకోవాలి. నేనైతే ఇలా ప్రతి ఒక్క రూమ్ కూడా ఇలా డస్టింగ్ అయితే చేసుకుంటానండి. సో ఈ విధంగా పట్లు ఉంటాయి కదా, ఈ పట్లు అన్నింటినీ కూడా ఇలా చీపురుతో అయితే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే అన్ని రూముల్లో కూడా ఇలానే చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే, ఎక్కువగా మన డస్టింగ్ ఏరియాస్ ఎక్కడ అంటే విండోస్ అండి. అవును, మన ఎక్కువ విండోస్ దగ్గర మీరు గమనించారో లేదో, ఎక్కువ విండోస్ దగ్గర మన బయట నుంచి వచ్చే డస్ట్ అంతా కూడా విండోస్ దగ్గరే ఉంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఇలా విండోస్ దగ్గర ఉన్న డస్ట్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో తెలుసా? మనం చీపురుతో క్లీన్ చేసినా కూడా అవి పోవండి. ఆ డస్ట్ అనేది, ఆ పట్లు కానీ ఆ ధూళి కానీ పోదు. మనం పెయింట్ వేసే బ్రష్లు ఉంటాయి కదా, సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెయింట్ వేసే బ్రష్ తోటి నేను ఈ విధంగా క్లీన్ అనేది చేసుకుంటాను. మనం ఇలా మంత్లీ ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకున్నా సరే సరిపోతుంది. లేదు మీరు ఒక 5 months 6 months ఇలా క్లీన్ చేశారనుకోండి, ఇంకా పూర్తిగా డస్ట్ అనేది నిలిచిపోతుందండి. సో చూస్తున్నారు కదా, ఇలా మంత్లీ ఒక్కసారి అయితే నేను విండోస్ దగ్గర తప్పకుండా ఇలా డస్టింగ్ అనేది చేసుకుంటాను. మనం విండోస్ వేసినా లేదంటే క్లోజ్ చేసినా, ఓపెన్ చేసి ఉన్నా సరే, మనం క్లోజ్ చేసి డోర్ కర్టన్స్ వేసినా సరే మనకి డస్టింగ్ అనేది విండోస్ దగ్గర ఎక్కువగా పడుతుందండి. సో అందుకోసమే ఈ విధంగా నేను ఎప్పుడు కూడా ఇలా పెయింట్ వేసే బ్రష్ ఉంటుంది కదా, సో వీటితోటే డస్టింగ్ అనేది చేసుకుంటాను. నెక్స్ట్ ఇంట్లో ఫ్యాన్స్ క్లీనింగ్ అనేది మంత్లీ వన్స్ ఒక్కసారైనా సరే క్లీన్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఎక్కువ డస్టింగ్ ఎక్కడ ఉంటే మనకి ఫ్యాన్లకి ఎక్కువగా ఉంటుందండి. ఫస్ట్ ఇలాంటి ఒక క్లాత్ అనేది తీసుకొని ఒకవైపు తడి చేయండి, అలాగే మరొక వైపు పొడిగా ఉన్న క్లాత్ తీసుకొని ఈ విధంగా ముందుగా క్లీన్ చేసుకోవాలి. సో ఇలా తడిగా ఉన్న క్లాత్తో తుడిచిన తర్వాత పొడిగా ఉన్న క్లాత్తో తుడిచారనుకోండి, సో ఏమైనా మరకలు ఉన్నా, అక్కడ ఏమైనా మరకలు పడినా సరే అవి రిమూవ్ అయిపోతాయి. మనకి డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా అయితే మీరు క్రిందకి దిగి మళ్ళీ పైకి ఎక్కి సో ఇలా క్లీన్ చేసుకోకుండా తడిగా పొడిగా ఉన్న క్లాత్ ఒక్కటి తీసుకుంటే మీకు సరిపోతుంది. ఈ విధంగా మీరు ఫ్యాన్లు కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మీరు మంత్లీ ఒక్కసారి చేసుకుంటే అంత డస్ట్ అనేది ఉండదు. గ్లాస్ ఐటమ్స్ ఇంట్లో ఉంటాయి కదండి, డ్రెస్సింగ్ టేబుల్ లాంటివి, సో వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్ వీటిని కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. గ్లాస్ ఐటమ్స్ మనం కోలిని యూజ్ చేస్తాం కదా, సో కోలిన్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో ఈ వుడ్ ఐటమ్స్ని ఏంటి అంటే కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి క్లీన్ చేసుకోవాలి. సో ఇలా క్లీన్ చేయడం వల్ల చాలా షైనింగ్గా అయితే కనిపిస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి ఎంత నీట్గా అయితే కనిపిస్తున్నాయో. సో ఎప్పుడు కూడా వుడ్ ఐటమ్స్ని కొంచెం ఆయిల్ అప్లై చేసి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటాయండి. సో నేనైతే ఎప్పుడు కూడా ఇలా ఒక 15 daysకి ఒక్కసారి ఇలా క్లీన్ చేస్తాను. ఇక్కడ మిషన్లో అయితే నేను కొన్ని బట్టలు అయితే వేసానండి. సో మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, డ్రెస్సెస్, పిల్లల యూనిఫామ్ లాంటివి, అవి కూడా పని అయిపోతుందని ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేసాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్